జనసేన తెలుగుదేశం కూటమి రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రకటించుకుంటూ పోతూ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వర్ణించబోతున్నది అనే ప్రశ్నకు మాత్రం ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతూ ప్రజానికాన్ని అయోమయంలో పడేస్తున్న మాట అక్షరాల నిజం. తెలుగుదేశం నేత చంద్రబాబు నోటి నుంచి వచ్చిన, ఆయన కుమారుడు లోకేష్ నోటి నుంచి వచ్చిన రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని, బాబే ముఖ్యమంత్రి అని, లోకేష్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటూ చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా ఉచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలైన తర్వాతే నిర్ణయించుకుంటామని, ఒకసారి తెలుగుదేశానికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి జనసేన సిద్ధంగా లేదని, ప్రజలు కోరుకుంటే తానే ముఖ్యమంత్రి అవుతానని మరోసారి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వివిధ సభల్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య స్పష్టత అంటూ ఉందా, లేక ఎవరి స్వంత అభిప్రాయాలు వారు ప్రకటించుకుంటూ పోతున్నారా అనేది సందేహమే. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోయి 40% ఓట్లు సంపాదించుకున్న తెలుగుదేశం 23 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. జనసేన 6.9% ఓట్లు మాత్రమే సంపాదించుకొని 1 సీటుకు పరిమితమయ్యింది. ఈ రెండు పార్టీలు ఒంటరిగా పోకుండా 2019లో కలిసి ప్రయాణం చేసి ఉంటే 61 సీట్లు దక్కించుకొని ఉండేవని లేఖలు చెబుతున్నాయి. అంటే జనసేనకు పడే ఓట్లు తక్కువైనా, తెలుగుదేశానికి పడిన ఓట్లు ఎక్కువైనా రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తేనే ఓట్ల సంఖ్య బహుళంగా పెరిగి వైఎస్ఆర్ పార్టీకి పడే ఓట్లకు మించి పడి 50%కి మించి సీట్లు సంపాదించుకొని అధికారం దక్కించుకోవడానికి దారి సుగమం అవుతుండేదేమో. తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళినా, జనసేన ఒంటరిగా వెళ్ళినా విజయం సాధించడం కళ అనే చెప్పాలి. 2019 గతే మరోసారి పడుతుందని చెప్పాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం కార్యకర్తలు, నీతివంతమైన పరిపాలన అందజేయగల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటున్న మాట నిజం. తమ నాయకుడు రాజాధికారం చేపట్టడం ద్వారానే 80% జనాభా ఉండి తరతరాలుగా బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న బానిసత్వం నుండి బయటపడగలరని ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కోరికలు తప్పేమీ లేదని అనాలి. అయితే సేనాని ద్వారా సాధించదలిచే అధికారం కోసం జన సైనికులందరూ సైనానికి అండగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. అలాగే జన సైనికుల ఆకాంక్షను కూడా సేనాని గౌరవించాల్సి ఉంది. ఏది ఏమైనా అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జన సైనికులు సంతృప్తి చెందినప్పుడు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఓట్లు ట్రాన్స్ఫర్ స్వయంగా అయి తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గి బయటపడడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పడం అతిశయోక్తి కనిపిస్తుంది. ఇందుకు గాను వీరిద్దరిలో ఏ ఒక్కరు మాత్రమే 5 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి స్వాస్తి పలికి, చెరి 2 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రి పదవి అధిష్టానానికి చెరిసగం మంత్రి పదవులు జనసేనకు 60 తక్కువ కాకుండా అసెంబ్లీ సీట్లు పంచుకోవటానికి సిద్ధపడటం అవసరం. తదనుగుణంగా ఈ క్రింది ప్రతిపాదనను పరిశీలించడం మంచిది. మొదటి 2.5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, హోమ్ పోర్ట్ఫోలియోతో సహా ముఖ్యమంత్రి కో చీఫ్ మినిస్టర్గా చేస్తూ, తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, లోకేష్ని సహా ముఖ్యమంత్రిగా చేయటం. ఈ ప్రపోజల్ అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జన సైనికులు సంతృప్తి చెంది ఎన్నికలు స్వయంగా జరిగే వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని ప్రకటించగలిగితే జనసేన తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్ పార్టీని సులువుగా ఓడించగలిగి విజయ దుందబి మోగించడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. నెగ్గటం కష్టం అంటూ సర్వేలు చెబుతున్నాయని అంటూ 40% నుండి 50 వరకు శాసనసభ ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి ఇన్ఛార్జీలను నియమించే దుస్థితిని వైఎస్ఆర్ పార్టీ వచ్చినది. ఈ సందర్భంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఉన్న ఒకే ఒక సమస్యను ఎన్నికల ముందే ముఖ్యమంత్రి పరిశీలించుకొని స్పష్టతతో ముందుకు సాగాలని, తద్వారా ఉభయ పార్టీల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేదే అభిమానుల అభిలాష. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.